ఒక్క హైదరాబాద్లోనే కాదు, సౌత్ ఇండియా మొత్తంలోనే బిగ్గెస్ట్ మాల్ అంట ఇది, నెక్సస్ మాల్. ఎంత పెద్దగా ఉందో చూద్దామని చెప్పేసి వెళ్ళాను. నిజంగానే చాలా పెద్దగా ఉంది. అది రోడ్డుకి ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ దాకా ఉందన్నమాట. ఇది వచ్చేసి లూలు మాల్కి కొంచెం దూరంలో ఉంది. అండ్ నా ఛానల్లో లూలు మాల్ బ్లాగ్ కూడా ఉంది, అది కూడా వెళ్ళి చూసేయండి. ఆ మాల్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ మాల్ కూడా ఎలా ఉందో చూస్తారు. కానీ దానికన్నా ముందు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. ఇక నెక్సస్ మాల్ గురించి చెప్పాలంటే చెప్పా కదా చాలా పెద్దగా ఉందని చెప్పేసి. సో మేమైతే ఆ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు మొత్తం కవర్ చేసుకుంటూ వచ్చి డైరెక్ట్ పార్కింగ్ లాట్లోకి వెళ్ళిపోయామన్నమాట. వెహికల్ అక్కడ పార్క్ చేసేసి అండర్ గ్రౌండ్ నుంచి పైకైతే వచ్చేసామన్నమాట. ఇక్కడికి రాగానే ఇద్దరు పిల్లలు లైసెన్స్ లేకుండా కార్ డ్రైవ్ చేస్తుంటే కనిపించారు నాకు. మేమైతే ముందుగా క్లాతింగ్ స్టోర్లోకి వెళ్ళామన్నమాట. అక్కడ టాప్స్ బాగా కనిపించాయని చెప్పేసి. ఇక అక్కడ నుంచి నెక్స్ట్ బయటికి వస్తే మాకు ఇక్కడైతే బొమ్మలు కనిపించినాయి ఏదో తిరునాళ్ళలో ఉన్నట్టు. గైస్ ఇవి గుర్తున్నాయా మీకు? స్పిన్నర్స్. నా 6th క్లాస్లో అనుకుంటా ఫుల్గా ట్రెండింగ్లో ఉండేవి ఇవి, అందరు కొనేవాళ్ళు. ఇక ఆ మాల్ సెంటర్లో కరెక్ట్గా మధ్యలో అయితే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పేసి ఒక బూత్ అయితే ఉందన్నమాట. ఎందుకుందో తెలియదు మరి, మేబీ ప్రమోషన్స్ ఏమో. ఇంకా అక్కడ నుంచి ఆకలేస్తుందంటే మా బావగారు KFCలోకి వెళ్దామన్నారనమాట. సరే అని KFCకి అయితే వెళ్ళాం. సో ఇక మేము ఆర్డర్ చేసిన అరగంటకైతే వచ్చిందనమాట మా ఐటమ్. సో అది తీసుకొని తినేలోపు మొత్తం అంతా చూసా అనమాట తిరిగి. ఇక్కడ మా KFCని ఫస్ట్గా పెట్టిన ముసలాయన అయితే కనిపించాడు ఫోటోలో. ఈ పెద్ద అయినా అంట స్టార్టింగ్లో KFCని తయారు చేసింది. ఇక తినేసి బయటకు వచ్చేసిన తర్వాత మొత్తం అంతా నేత్రానందం అనమాట. విండో షాపింగ్ మొత్తం అంతా అలా నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్ని చూసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా లేదంటే మాల్కి ఎందుకు వస్తారండి చెప్పండి? మహా అయితే 1-2 వస్తువులు కొంటారు అంతే, మిగతాదంతా చూడ్డానికే కదా. మేము అదే చేస్తున్నాం. ఇక్కడ మాల్లో డ్రాప్ అండ్ ఎర్న్ అని ఉందన్నమాట. అంటే మీ పాత బట్టలు ఇక్కడ పెట్టేస్తే మీకు ఏదో రివార్డ్ ఇస్తారంట. నేను ఇప్పుడు ఎగ్జాక్ట్గా మాల్ సెంటర్లో ఉన్నాను అనమాట. ఇక్కడ నుంచి మొత్తం అన్ని ఫ్లోర్స్ అన్ని కనిపిస్తున్నాయి, ఏ ఫ్లోర్లో ఏ బ్రాండ్ ఉంది, ఏ సెక్షన్ ఉంది అని చెప్పేసి. చాలా పెద్దగా ఉందండి నెక్సస్ మాల్, చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు. ఈ మాల్ సెంటర్లో ఏదో ఉందన్నమాట రౌండ్గా గుడ్డులాగా. ఏంటి అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి చూస్తే 360 degrees డోమ్స్ అంట. అంటే లోపల VFX వేసి మొత్తం అంతా విర్చువల్ రియాలిటీ అనమాట. చాలా బాగుంటుంది. వెళ్దామంటే టైం అయిపోయిందంట. సో టికెట్స్ ఏం లేవు అక్కడ. సో ఆ ఫ్లోర్ మొత్తం అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ అయితే ఎక్కాం. ఇది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ తెలీదు. అంటే అండర్ గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ ఏమో ఇది. ఏదో ఒక ఫ్లోర్ లేండి. ఇక్కడ ఎక్కంగానే ఏదో కాస్మెటిక్స్ ఏవో కనిపించాయి అనమాట. ఏదో ట్రీలా వేసుకుని కూర్చుంది ఒక ఆమె. ఇక మొత్తం అన్ని సేమే అనమాట, అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్న టాయ్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ట్రైన్స్, కార్స్ లాంటివి. ఇక ఈ ఫ్లోర్ అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి ఎక్కితే ఇక్కడ కూడా సేమ్ ట్రైన్స్ అండ్ కార్స్ కనిపించినాయి. అండ్ ఇక్కడ మొత్తం అంతా వచ్చేసి బ్రైడల్ కలెక్షన్ అనమాట. చాలా బాగున్నాయి కలెక్షన్స్ ఇక్కడ. లెహెంగా, షేర్వానీస్ అన్ని మొత్తం హెవీ వర్క్ తో చాలా బాగున్నాయి అనమాట. ఇక ఆ ఫ్లోర్ అయిపోయిన తర్వాత 3rd ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ ఆల్సో గేమ్ జోన్ అయితే ఉందన్నమాట ఇక్కడ. ఇంకా 4th ఫ్లోర్లో అయితే మూవీ థియేటర్ ఉందన్నమాట. మనకు దాంతో సంబంధం లేదు కాబట్టి అక్కడికి వెళ్ళలేదు. సో ఇక్కడ 3rd ఫ్లోర్లోనే గేమ్ జోన్కి అయితే వెళ్ళామన్నమాట. ఈ 3rd ఫ్లోర్లో గేమ్ జోన్, ఫుడ్తో పాటు మొబైల్ స్టోర్స్ కూడా ఉన్నాయన్నమాట. శాంసంగ్వి, యాపిల్వి. అవును, ఫుడ్ అంటే గుర్తొచ్చింది, మీరు ఫ్రీగా చాక్లెట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఎలాగో తెలుసా? సరే తెలియకపోతే చెప్తాను, మీరు కూడా ఆర్డర్ చేసుకుంటారుగా. ఈ యాప్లో మీరు వాచ్ చేసినందుకు మీకు కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ ఆ కాయిన్స్తో మీరు డ్రై ఫ్రూట్స్ అండ్ చాక్లెట్స్ బై చేసుకోవచ్చు. దాంతోపాటు మీరు ఇందులో కాంటెస్ట్ జాయిన్ అయ్యి 6 lakh స్టెప్స్ అయితే కంప్లీట్ చేస్తే మీకు ఒక మెడల్ కిట్ అండ్ ఆల్సో ఒక ట్రీ అయితే ఇస్తారనమాట. ఇంకా లేట్ ఎందుకు, త్వరగా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో యాప్ని డౌన్లోడ్ చేసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న రిఫరల్ కోడ్ని యూస్ చేయండి. ఇంకా మీరు మీ ప్రొఫైల్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ యాప్ని గూగుల్ ఫిట్తో కనెక్ట్ చేయండి. అండ్ దెన్ మీరు డైలీ మినిమమ్ 4000 స్టెప్స్ చేసి 3 days వరకు కంటిన్యూస్ స్ట్రీక్ని మెయింటైన్ చేస్తే మీకైతే ఈ రిఫరల్ కోడ్ యూస్ చేసినందుకు 500 కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ ఆ కాయిన్స్తో మీరు ఏం కావాలన్నా బై చేసుకోవచ్చు షాప్ సెక్షన్లో. సో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. కానీ ఇప్పుడే కాదు, వ్లాగ్ మొత్తం అయిన తర్వాత వెళ్ళండి. అండ్ మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేసుకోండి త్వరగా. సో ఇక గేమ్ జోన్లోకి వచ్చేస్తే ఇక్కడ మొత్తం టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయన్నమాట. చూస్తుంటేనే కళ్ళల్లో చక్రాలు తిరుగుతున్నాయి, అసలు రంగురంగులుగా ఉంది. చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళు, ముసలోళ్ళు మొత్తం అందరూ ఆడగలిగే గేమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. బౌలింగ్ నుంచి గోస్ట్ జోన్ వరకు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ టైప్ ఆఫ్ గేమ్ ఉందన్నమాట. ఇది నేను చాలాసార్లు అవుట్డోర్లోనే చూశాను, ఇక్కడైతే ఇండోర్లో కూడా పెట్టారు. అదేనండి, సీట్లో కూర్చుంటే ఆ సీట్ రౌండ్ తిరిగి పైకి వెళ్తుంది. ఈ ఎవరో ఇక్కడ విరాట్ కోహ్లీ కన్నా చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. నిజంగా VR గేమ్స్ చాలా బాగుంటాయండి. మీరు ఆడారా ఎప్పుడన్నా?
మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో. అండ్ ఈ ఆర్కేడ్ గేమ్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయంటే నాకు నిజంగా ఏంటి నేనేమన్నా క్యాసినోలో ఉన్నానా అనిపించింది, అలా ఉంది ఇదంతా. ఇక గేమ్ జోన్లో ఎంజాయ్ చేసేసి మాల్ మొత్తం తిరిగి చూసేసి ఇంకా ఆకలేస్తుందని చెప్పేసి మేమైతే హైదరాబాద్లో చాలా ఫేమస్ అయిన మెహఫిల్ రెస్టారెంట్కి అయితే వెళ్ళామన్నమాట, బిర్యానీ తిందామని చెప్పేసి. అబ్బో మా మమ్మీ నా ప్రైజ్లు గిఫ్ట్లన్నీ షోకి పెట్టినట్టు వీళ్ళు కూడా వాళ్ళ రివార్డ్స్ అన్ని షోకి పెట్టారండి రాగానే చూడాలని. ఇక మేము ఆర్డర్ చేసిన 10 minutes లోపే బిర్యానీ అయితే వచ్చేసింది అనమాట. అండ్ దాని టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్తే నిజంగా ట్రై చేయండి మెహఫిల్ రెస్టారెంట్లో బిర్యానీ. ఇదిగోండి ఇవే వీళ్ళ ప్రైజెస్, రివార్డ్స్, సర్టిఫికేషన్స్ ఏవేవో ఉన్నాయి, అవార్డ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. నేను ఇంకా హీరోయిన్లకే ఇస్తారనుకున్న అప్సరా అవార్డులు లాంటివి వీళ్ళకి కూడా ఇస్తారంట, బాగానే ఉన్నాయి. అండ్ ఇక మేము తిని బయటికి వచ్చేసరికి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. అండ్ ఈ వర్షంలో కూడా స్విగ్గీ అండ్ జొమాటో డెలివరీ బాయ్స్ అయితే చాలా కష్టపడి వర్క్ చేస్తున్నారు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. అండ్ ఆ వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే నా డౌట్ని క్లారిఫై చేయండి, దాల్ ఫ్రై అంటే ఏంటండి? సర్లేండి, మీ కర్రీలు మీ ఇష్టం. సరే మరి వ్లాగ్ నచ్చితే లైక్ చేసేయండి. బాయ్ బాయ్.